ప్రేమైన ప్రేమ స్వరూపులారా, ఈరోజు మనం ఆస్తమా కానీ ఆయాసం కానీ ఏదైనా సరే దాంట్లో ముఖ్యమైన ఒక మదర్ టించర్ గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాను. అది చాలా ఆస్తమా ఆయాసం ఉన్న ప్రతి ఇంటిలో ఎమర్జెన్సీ మెడిసిన్గా మీరు ఉంచుకోవాలి. ఎందుకంటే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఆ మదర్ టించర్ను ఉదయము 10 చుక్కలు అర్ధ గ్లాస్ నీళ్ళల్లో, మధ్యాహ్నం అర్ధ గ్లాస్ నీళ్ళల్లో, సాయంత్రం అర్ధ గ్లాస్ నీళ్ళల్లో మీరు తాగితే ప్రస్తుతానికి చాలా ఇబ్బంది నుంచి ఒక 30-40% మీరు ఆస్తమా ఆయాసం నుంచి ఒక మదర్ టించర్, చాలా ఇంపార్టెంట్ మదర్ టించర్ గురించి మీకు స్పెల్లింగ్తో కూడా చెప్తున్నాను. ASPIDOS ఫార్మా, యాస్పిడోస్ ఫార్మా అనే మదర్ టించరు చాలా అత్యవసరంగా ప్రతి ఆస్తమా ఉండే ప్రతి ఇంటిలో మీరు దీన్ని ఉంచుకోవాలి. మీరు ఏ డాక్టర్ దగ్గరికి పోయేలోగా కనీసం అంతవరకు ఉపశమనంగా ఉండడానికి ఉపయోగపడే ఈ యొక్క యాస్పిడోస్ ఫార్మా అనే స్పెల్లింగ్ చెప్తున్నాను చూడండి. ASPIDOS ఫార్మా అనే మందును మీరు ఖచ్చితంగా ప్రతి ఇంటిలో ఎమర్జెన్సీ, మీకు ఖాళీ బైక్ గురించి కానీ, కార్బోవెజ్ గురించి కానీ, యాంటిమ్ టార్ట్ గురించి కానీ, లేదా ఆల్బమ్ గురించి కానీ మీకు అర్థం కానప్పుడు ఈ మందును మీరు ప్రస్తుతానికి మీ అంతకు మీరు వేసుకుంటే దానికి ప్రతి హోమియోపతి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఆస్తమా గురించి ఆయాసం ఉండేవాళ్ళ ప్రతి ఇంట్లో ఉండవలసిన యాస్పిడోస్ ఫార్మా అనే మదర్ టించర్ను ఇంపార్టెంట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్, యాంటిమ్ టార్ట్లో గల్ల రాకపోతే, వాళ్లకు తెమడ రాకపోతే చాలా కష్టంగా ఉంటుంది. పలస్టిల్లా కూడా ఆస్తమాలో పనిచేస్తుంది. కానీ పలస్టిల్లా ఏం జరుగుతుందంటే యాంటిమ్ టార్ట్ వాళ్ళ గల్ల తెల్లగా జిడ్డుగా ఉంటుంది. కానీ పలస్టిల్లా వాళ్ళ గల్ల ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది. ఆ పలస్టిల్లా ఆస్మా ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే ఆ పచ్చగా ఉండే ఆస్మా ఆ గల్ల అనేది బయటికి రాదు. అప్పుడు మనం యాంటిమ్ టార్ట్ వేస్తే దగ్గు వల్ల గల్ల వస్తుంది. పలస్టిల్లా వేసిన తర్వాత ఆ పచ్చగా ఉండే గల్ల కరిగి తొందరగా బయట కాబట్టి ఈ పలస్టిల్లా కూడా నేను యాంటిమ్ టార్ట్ ఇచ్చాను, పలస్టిల్లా ఇచ్చాను. ఇవి రెండు చాలా అతి ముఖ్యమైన విషయాలు. యాంటిమ్ టార్ట్లో గల్ల రాదు, యాంటిమ్ టార్ట్లో గల్ల వచ్చేది తెల్లగా ఉంటుంది, పలస్టిల్లా వచ్చే గల్ల పచ్చగా ఉంటుంది. ఇద్దరూ దగ్గిన గల్ల రాదు. కానీ మీరు ఈ రెండిటికి తేడా చెప్తున్నాను. యాంటిమ్ టార్ట్ వాళ్లకు చలి పడదు, తెల్లగా నాలుక ఉంటుంది. నెక్స్ట్, వీళ్లకు పిల్లి కూతలు వస్తూ ఉంటాయి. కానీ పలస్టిల్లాలో పిల్లి కూతలు ఉండవు.
పెళ్లి కూతురు ఉండవు, వాళ్ళు చల్లగాలి కావాలి పలస్టిల్లా వాళ్ళకు. కొంచెం కూర్చొని అట్లా అట్లా తిరిగి మళ్ళా పండుకోవడం ఇట్లాంటి గుణాలు పలస్టిల్లాలో ఉంటాయి. ఇద్దరికీ గల్ల రాదు. కాబట్టి మీరు ఈ రెండుటికి ప్రేమలో తేవడానికి ముఖ్య కారణం ఏమిటంటే యాంటిమ్ టార్ట్ తెమడ రాదు, పలస్టిల్లో తెమడ రాదు. కానీ ఈ యాంటిమ్ టార్ట్ వేసిన వెంటనే దగ్గు ఎక్కువ వచ్చి తెల్లగా గల్ల వస్తుంది, దానివల్ల ఆస్తమా తగ్గుతుంది. పలస్టిల్లా వాళ్లకు గల్ల రాదు, పలస్టిల్లా వేసిన తర్వాత పచ్చగా ఉండే గల్ల బిర్యాన బయటికి వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు రిలాక్స్గా ఉంటారు. ఈ డ్రగ్గుల్లో నేను పలస్టిల్లా గురించి యాంటిమ్ టార్ట్ గురించి ఎందుకు ఇవి స్వయంగా నేను ఇచ్చి వాళ్ళ దగ్గరుండి వాళ్ళ అనుభవాలను నేను మీకు చెబుతున్నాను కాబట్టి మీరు దయచేసి ఈ మదర్ టించర్ను ఖాళీ బైక్లోను, కార్బోవెజ్లోను, నెక్స్ట్ యాంటిమ్ టార్ట్లోను, నెక్స్ట్ ఆర్సెనిక్ ఆల్బంలోను, పలస్టిల్లాలోను, లెక్సిస్ అనే మందులోను మీరు వేసుకోవాలి. ఉదయం 6 చుక్కలు, ఒక అర్ధ గ్లాసులో 10 చుక్కలు, 10 కాంటే 15 కానీ వేసుకోండి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకుంటే మీకు ఎమర్జెన్సీగా ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఈ డ్రగ్గుల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించగలరని ఆశిస్తున్నాను. నేను లెక్సిస్ గురించి, పలస్టిల్లా గురించి చెబుతాను, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. లెక్సిస్ వాడేవాళ్ళు ఖాళీ సల్ఫ్ అనే 6x, ఒక లెక్సిస్లో మాత్రమే ఖాళీ సల్ఫ్ 6 వాడాలి. మిగతాయి ఖాళీ మోరు వాడుకుంటే అన్నిటికీ ఖాళీ మోరు 6xే పనిచేస్తుంది. కాబట్టి ఒక లెక్సిస్లో మాత్రమే ఖాళీ సల్ఫ్ ఉపయోగపడుతుంది. మిగిలిన ఖాళీ బైక్ కానీ, కార్బోవెజ్ కానీ, యాంటిమ్ టార్ట్ కానీ, ఆర్సెనిక్ ఆల్బమ్ కానీ, పలస్టిల్లాలో కానీ ఖాళీ మోర్ 6x వాడుకుంటే మీకు దాని యొక్క కొంచెం మనిషికి ఉత్సాహము, పని ఆలోచన అట్లాంటి లక్షణాలు మీకు కలుగుతాయి. కాబట్టి ఖాళీ మోరు వీటిల్లో వాడండి. ఖాళీ సల్ఫ్ వచ్చే లెక్సిస్ పడేవాళ్ళు మాత్రమే వాడాలి. ఈ మదర్ టించర్ను ఈ 6 డ్రగ్గుల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి ఈ మదర్ టించర్ను మీరు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇవి నేను నా అనుమతి ఇచ్చాను, నేను అనుభవించి వాళ్ళని అడిగి ఇవన్నీ చేశాను. కాబట్టి మీరు దయవుంచి ఈ ఆస్మా ఉండే ప్రతి ఇంటిలో ఈ పైన చెప్పిన 6 డ్రగ్గులు, ఒక మదర్ టించరు, ఒక ఖాళీ మోరు, ఒక ఖాళీ సల్ఫు, అంటే మొత్తం 6, 1, 2 9 మందులు ఆస్మా ఉండే వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకోవాలి. ఆస్మా ఉండేవాళ్ళు ప్రతి ఇంట్లో ఈ 9 ఉంటే మీకు అర్థం కాకపోతే మదర్ టించరు, ఖాళీ మోర్ వేసుకోండి. ఒకవేళ అర్థమైతే ఖాళీ బైక్ దానికి సంబంధం ఉంటే ఖాళీ బైక్ వేసుకోండి. లేదు కార్బోవెజ్ వాళ్ళు కనుక ఉంటే దాన్ని సిమ్టమ్ ఉంటే కార్బోవెజ్ వేసుకోండి. యాంటిమ్ టార్ట్ ఉంటే యాంటిమ్ టార్ట్ వేసుకోండి. అవి వేసుకున్నా కూడా ఈ మదర్ టించరు, ఖాళీ మోరు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే నా నెంబర్ 9849920608 నెంబర్ 08. ఈ నెంబరు మీరు
ఫోన్ ఉచిత సలహాలు మీకు ఇచ్చి మీకు తెలియని విషయం ఇంకా తెలియజేసి మీరు ఉత్సాహవంతులు అవుతారని, ఈ ప్రపంచంలో ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉండే ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోని వింటూ, నేను సింపుల్గా చెప్తున్నాను, మీరు ఆన్లైన్ క్లాసుల్లో ఇంకా డీటెయిల్స్గా విని మీరు ప్రజలకు ఉపయోగపడతారని, ప్రజల నుంచి మెప్పు పొంది ప్రజలకు సేవ చేసి ఈ ప్రపంచం నుంచి మనం నేర్చుకున్నది మనం తిరిగి ప్రపంచానికి మనకు తెలిసింది చెప్పాలని చెబుతారని ఆశిస్తూ ధన్యవాదాలు.